యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు డబ్బు కావాల్సినప్పుడల్లా డబ్బును పంపిస్తున్నాను, అంతటితో సంతోషించు. కాదని నీ మూలంగా మా ఇంట్లో ఏ గొడవ వచ్చినా నిన్ను మాత్రం క్షమించను. అయ్యయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనెందుకు చేస్తాను? తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వెవరికి ఎదురుపడకూడదు అనుకున్నానో వాళ్ళకే ఎదురుపడ్డావు. నా చెల్లితోనే గొడవ పడ్డావు. నిజంగా ఆవిడెవరో తెలియకే నేను అలా మాట్లాడాను. తెలిసుంటే తప్పుకుని వెళ్ళిపోయేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి వస్తే నా వాళ్ళని చూడగానే తప్పుకుని వెళ్ళిపో, లేదా తలదించుకుని వెళ్ళిపో. మళ్ళీ చెప్తున్నాను, నీ వల్ల నా కుటుంబానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అర్థమైందా? అలాగేనండి. మామయ్య ఆమె ఫోటో చూసి కంగారు పడ్డారు. ఏమీ తెలియనట్టున్నారు. ఇప్పుడేమో అనుకోకుండా కలిసినట్టు లేరు. ఏదో తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. మామయ్య నా దగ్గర ఏ విషయం దాస్తున్నారు? ఎవరో లేడీ గురించి తెలియదని నా దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? హలో, అవునా? వెంటనే వస్తున్నాను. ఛే, అనుపమా, బావున్నావా? బావున్నాను. రండి. ఏంటిలా వచ్చారు? అమ్మతో ఏమైనా మాట్లాడాలా? లేదనుపమా, మొన్న మధ్యన నీ దగ్గర చీరలు తీసుకెళ్లాం కదా, అవి చాలా బాగున్నాయి. అందుకే ఇంకో 2 చీరలు తీసుకుందామని వచ్చాం. అవునా? సరే, చూపిస్తాను. కొత్త చీరలు ఏమైనా నేసారా? కొత్త రకాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఉండండి. అన్నట్టు అనుపమా, మీ ఆయన వచ్చాడంట కదా? అవును. పోన్లే అనుపమా, నీ విషయంలో ఆ దేవుడు ఇప్పటికైనా కరుణించాడు. ఎంతకాలం ఎదురు చూసావో. అవును, భర్త జైల్లో ఉంటే ఆ భార్యకి లోపల ఎంత నరకంగా ఉంటుందో అందరికీ అర్థం కాదు. కాని నువ్వు ఆ బాధను ఎప్పుడు బయట పెట్టుకోకుండా నిండుకుండలా కనిపించేదానివి. ఏది ఏమైనా నీ అదృష్టం మాత్రం అందరికీ రాదు. జైలుకు వెళ్లిన భర్త తిరిగొచ్చాడు. చెట్టంత కూతురుంది, అల్లుడున్నాడు. అవునవును, అనుపమ నిజంగా చాలా అదృష్టవంతురాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇద్దరూ చూడ చక్కగా ఉన్నారు. ఇదిగో అజయ్ బాబు, ఇంతకాలం నువ్వు లేక మా అనుపమ చాలా బాధపడింది. పైకి చెప్పలేకపోయిండొచ్చు గాని లోపల ఎంత నరకం అనుభవించిందో. ఇక నుంచైనా మా అనుపమని బాగా చూసుకోవాలి. అలాగేనండి.
ఆయనెప్పుడూ నాకేం తక్కువ చేయలేదు. ఏదో రాతపాలిక జైలుకెళ్ళినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు, నన్ను బాధ పెట్టినట్టు కాదు. పదండి, మీకు చీరలు చూపిస్తాను. అలా అని కాదులే అనుపమా. ఇంతకాలంగా మీరు సంతోషంగా లేరు. ఇక నుంచైనా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మా కోరిక. మీకు అనుమానమే అవసరం లేదు. ఇంతకాలం మా అమ్మ నాన్నని ఇలా పక్కపక్కనే చూడలేదుగా, ఇప్పుడు చూడండి. ఇక నుంచి ఇలాగే ఉంటారు, సంతోషంగా. చిచ్చి, మా తలరాతలేంటో. ఒక సంతోషం ఉండదు, పాడు ఉండదు. అజయ్ బావుగారు వచ్చిన దగ్గర నుంచి ఈ అనుపమమ్మ కళ్యాణిల సంతోషానికి మాత్రం అంతు లేకుండా పోతుంది. వాళ్ళని చూసి నేను కుళ్ళుకొని ఏడవాల్సి వస్తుంది. ఎప్పటికీ రాడనుకున్న బావగారు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఆయన్ని వదిలిపెట్టకుండా తల్లి కూతుళ్ళిద్దరూ ఆయనకి సేవలు చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. మా బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడే పడున్నాయి. చిచ్చి. సరే, ఆ కూరగాయలు తీసుకెళ్లి లోపల పెట్టు. అవును, నువ్వొక్కదానివే వచ్చావు, దమయంతెక్కడా? అత్తయ్య ఎవరో చంచలమ్మ కొడుకంట. మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడంట. అతనికి ఏదో సంతకం కావాలంటే అత్తయ్య ఆవిడతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎవరు? చెంచులమ్మ కొడుకా? వాడొట్టి గాలోడైతే వాడు మిలిటరీ పరీక్ష రాయడం ఏంటి, సెలెక్ట్ అవడం ఏంటి? అవునవును, వాడొట్టి తిరుగుబోతు సచ్చినోడు. ఊళ్ళో వాడిని తిట్టనోళ్ళంటూ ఎవరూ ఉండరు. అలాంటోడు మిలిటరీకి ఎప్పుడు పోయాడు, ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడు? ఇదిగో, మా వాడు కష్టపడి మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడు. ఎంత కష్టపడి సెలెక్ట్ అయినా కూడా లోకల్ పోలీస్ ఆఫీసర్ సంతకం కావాలంట. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. పోలీస్ స్టేషన్లో సంతకానికి రికమెండేషన్తో పని ఉంది. మీరే నేరుగా స్టేషన్కి వెళ్ళినా సంతకం పెడతారు కదా. మరి అలాంటి వాడికి సంతకం కావాలంటే దమయంతి వెళ్ళడం ఏంటమ్మా? నీ పేరు చెప్పు. రాజు. మీ నాన్నగారి పేరు? సూరయ్య. మీ అడ్రస్? కృష్ణనగర్ ఏ బ్లాక్. రండి. నమస్తే అమ్మా. ఏంటమ్మా మీరొచ్చారు? మా అబ్బాయి లేడా? సార్ లోపల ఉన్నారమ్మా, మీరు కూర్చోండి. సీను సార్, మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురాపో. అలాగే సార్. ఇప్పుడు అవేమి వద్దులే బాబు, మా వాళ్ళకేదో చిన్న సాయం కావాలంటేనూ తీసుకొచ్చాను. అలాగా, మీరు చెప్తే సార్ చేయకుండా ఉంటారమ్మా? ఎలాంటి సాయమైనా చేస్తారమ్మా. అందుకే కదా దమయంత మనీ సాయం కోరింది.
మీరు అలా కూర్చోండమ్మా, సార్ వచ్చేస్తారు. నా కొడుకు నన్నెప్పుడూ స్టేషన్ దాకా రానివ్వలేదు. ఎలా ఉందా ఏంటా అని చూస్తున్నానంతే. చూడకూడదా ఏంటి? అయ్యో, ఎంత మాటమ్మా! మిమ్మల్ని చూడొద్దంటనా? చూడండి, రండి, మీరు కూర్చోండి. అమ్మా సార్ వచ్చారు. అమ్మా నువ్వా? వచ్చేంతసేపు అయింది? ఏం సుబ్బారావు చెప్పనలేదు? ఇప్పుడే వచ్చారు సార్. కూర్చోమంటే అమ్మగారు కూర్చోలేదు. సర్లే చెప్పమ్మా, ఏంటిలా వచ్చావు? ఏం లేదురా, ఈమె నాకు బాగా తెలిసినావిడ. వాళ్ళ అబ్బాయి ఏదో మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడట. నమస్తే బాబు. దానికి సంబంధించి నీ సంతకం కావాలట. అదెంత పనని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇదొక్కతి. ఏం చెప్తున్నాను? అదేరా, పాపం నువ్వొక్క సంతకం పెడితే వీళ్ళు జీవితాంతం నీ పేరు చెప్పుకొని బతికేస్తారు. అవును సార్. అవునా? సరే అమ్మా. ఏంటిది? ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కదా దీనికి. అత్తయ్య, ఏంటి నీ గోలా? నేను చెప్పేది ఒకసారి వినండి. ఏయ్, మనిషి ఇంటికొచ్చేదాకా ఆగలేవా నువ్వు? నేనొక ముఖ్యమైన పని మీద బయటకొచ్చున్నాను. చెప్పే కదా వచ్చాను నీకు. ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నావు? నా కొడుకుతో నన్ను ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వా? అయ్యో అత్తయ్య, నా మాట. పెట్టే ఫోను. అత్తయ్య, ఆఫీసర్కి కాల్ చేస్తాను. కళ్యాణి, ఏంటమ్మా, ఏమైంది? అత్తే నేను చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసింది. ఆఫీసర్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఇప్పుడు ఉన్న గొడవేగా, నువ్వేం కంగారు పడకు. లేదు నానమ్మ, అక్కడేదో జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆఫీసర్ మీద ఎవరు ఏదో ప్లాన్ చేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళు. అవసరం లేదు నానమ్మ, నేను వెళ్ళేసి వస్తాను. వస్తానమ్మా. బాబు, మీరొక్క సంతకం పెడితే నా కొడుకు జీవితం బాగుపడుతుంది బాబు. నా జీవితం మీ చేతుల్లో ఉంది సార్. మీరంతగా అడగాల్సిన అవసరమే లేదు. నా కొడుక్కి నేను చెప్పానంటే నా మాట వేదం వాడికి. ఏం శౌర్య,
నేను చెప్పక కూడా వాళ్ళని అంతలా అడగాల? సంతకమేగా, పెట్టు. అది కాదమ్మా, ఇలాంటి విషయాల్లో మేము ఎంక్వైరీ చేసి కానీ లెటర్ ఇవ్వకూడదు. తెలిసిన వాళ్ళని నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే చేస్తాను. సుబ్బారావు, సార్ ఆ లెటర్ ప్రిపేర్ చేయండి. అలాగే సార్. ఓకే సార్. చూసారా, నేను చెప్పగానే నా కొడుకు ఒక్క మాట మాట్లాడకుండా ఎలా సంతకం చేయబోతున్నాడో. అందుకే కదా దమయంతి నీ దగ్గరకు వచ్చింది. నీ దయ వల్ల నా కొడుకు జీవితం బాగుపడుతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. చూసావా నాన్న, వాళ్ళకి మన మీద ఎంత నమ్మకమో. ఇంకా చూస్తావే, పెట్టు సంతకం. అలాగే పెడుతున్నాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది? ఉంచండి సార్, అడగ్గానే చేశారు కదా. మా అమ్మ మాట కోసం చేశాను, డబ్బు కోసం కాదు. తీసుకోండి. అలా అనకు బాబు, మా సంతోషం కోసం ఉంచండి. ఉంచండి బాబు. ఏంటమ్మా ఇది? ఏంటి ఇలా చెప్తున్నారు? మీరు అడిగినట్టే ఇస్తున్నాం బాబు. నేను అడగడం ఏంటి? అమ్మా ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎవరు కదలొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరు మీరు? ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో.
ఇవ్వండి. చేతులు పట్టండి. ఏంటి ఆఫీసర్ ఇది? ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే లంచం అడుగుతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకు లంచ్ అడగడం ఏంటి? వీళ్ళే నన్ను ఏదో ఉద్యోగాలు పడ్డాయి కదా రికమెండ్ చెయ్యయ్యా అని అడిగితే లంచం అడిగాడు సార్.